గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాస్పిటల్లో సిస్టర్గా చేస్తున్నాము. మా ఒక్కరికి సిస్టర్కి 12 నుంచి 14,000 పాపులేషన్ ఉంటుంది నల్గొండ అర్బన్లో. మేము ఒక్కలమే అన్ని యాప్లు చేసుకుంటూ ఆన్లైన్ ఆఫ్లైన్ చేసుకుంటూ 14,000 సర్వీస్ చేయాలని అంటే థర్డ్ ఏఎన్ఎం లేదు, సెకండ్ ఏఎన్ఎం లేదు. అర్బన్ ఒక్క ఏఎన్ఎం తోటే మేము 14,000 పాపులేషన్ చేస్తున్నాము. కానీ మాకు ఇంకా పని భారం పెరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ అంటూ మాకు పని మీద ఒత్తిడి పెరిగి మా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ ఒకటి చేసుకొని ఆన్లైన్ తీసేయాల్సిందిగా గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేయడం జరుగుతుంది. ఏఎన్ఎంలకు పని భారం తీవ్రంగా విరిగిపోతుంది. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన ఏఎన్ఎంలు ఈరోజు 14 రకాల యాప్లు ఆన్లైన్లో చేయడం వల్ల రోజు 10 నుంచి 12 గంటల పని చేయాల్సి వస్తుంది. వాళ్ళు కుటుంబం మొత్తం కూడా సమాజ సేవకు ఉపయోగించే విధంగా వాళ్ళ సమయం మొత్తం కేటాయించాల్సి వస్తుంది. 14 రకాల యాప్లతో పాటు ఆఫ్లైన్ సేవలు కూడా చేయాల్సి వస్తుంది. ఈరోజు ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడి సేవలు చేయాల్సింది పోయి ఈరోజు కంప్యూటర్ ఆపరేటర్ లాగా ఈరోజు మొత్తం వాళ్ళు సెల్లల్లో కూర్చొని ఆన్లైన్లో ఎంట్రీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అందుకే 14 రకాల యాప్లు రద్దు చేసి 1-2 ఇంపార్టెంట్ యాప్లు మాత్రమే ఈరోజు ఆన్లైన్ సిస్టంలో చేసుకునే వ్యవస్థ ఉంది. టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది. అయినా ఇంకా ఒక్కొక్క రకమైన యాప్ పెట్టి ఒక్కొక్క రకమైన సేవలు ఆన్లైన్ ఎంట్రీ చేయడం వల్ల ఈరోజు సెకండ్ ఏఎన్ఎంలకు అదేవిధంగా ఫస్ట్ ఏఎన్ఎంలకు అర్బన్ ఏఎన్ఎంలకు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఈ ఆఫ్లైన్ సిస్టమ్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు కూడా నేటికి కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. దాన్ని అమలు చేయాలి. గతంలో సమ్మె చేస్తాం. సమ్మె సందర్భంలో ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది, వీళ్ళందరూ కూడా రెగ్యులర్ చేస్తాం, లేకపోతే సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాన్ని ఆ ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, ఆందోళన సందర్భంగా చెప్పారు. ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2వ ఏఎన్ఎంలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. కమిటీ చేశారు. కమిటీ అలాగే ఇప్పటిదాకా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి తక్షణమే ఈరోజు ఎగ్జామ్ రాస్తా కూడా ఇప్పుడు రిజల్ట్ కూడా రాకుండా అలాగే పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.